నమస్తే కంచుల టీవీకి స్వాగతం. నేను సుధా. అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఎస్ఎఫ్ గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించిన సందర్భంగా ఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్ జీ మీడియాతో మాట్లాడారు. ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది విద్యార్థి లోకాన్ని చీటింగ్ చేసిన చీటర్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ని స్పష్టం చేశారు. జీవో నెంబర్ 77 100 రోజుల్లో రద్దు చేస్తానని హామీ ఇచ్చావు. ఇప్పటికీ 3 సంవత్సరాలు అవుతుంది. ఆ హామీ ఎక్కడ పోయింది? లోకేష్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 6 నెలల్లో పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలను చెల్లిస్తానని చెప్పారని, ఇంకా 6,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని చెప్పారు. 10 రోజుల్లో ఫీజు రియంబర్మెంట్స్ మీద స్పష్టత ఇవ్వకపోతే, జీవో నెంబర్ 77 రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థి లోకాన్ని మోసం చేసేటువంటి చీటర్ ఈ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అని చెప్పని ఏఐఎస్ఎఫ్ గా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. అధికారంలోకి రాకముందు రాష్ట్ర వ్యాప్తంగా యువగలం పాదయాత్ర చేపట్టి పూర్తిగా నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామని చెప్పని అధికారంలోకి వచ్చాడు. ఈరోజు ఏఐఎస్ఎఫ్ గా నారా లోకేష్ గారిని సూటిగా అడుగుతా ఉన్నాం. అధికారంలోకి వస్తే 6 నెలల్లో పెండింగ్ ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదలని చెప్పావు. 6,000 కోట్ల బకాయిలు ఇంకా ఉన్నాయి. 10 లక్షల మంది విద్యార్థులు చదివిన చదువుకి సర్టిఫికేట్ చేతులు లేక నిరుద్యోగులుగా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. దయచేసి మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాం. నారా లోకేష్ గారు, విద్యార్థి లోకం సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం, దయచేసి మీ విద్యాశాఖ మంత్రికి రాజీనామా చేయండి. విదేశాల పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకోండి. కంపెనీలు తెస్తామని చెప్పని నువ్వు నీ తండ్రి చెప్తా ఉన్నారు. ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం, రాష్ట్రంలో డిగ్రీలు పీజీలు పెట్టి చదువుకొని 10 లక్షల మంది సర్టిఫికేట్ లేకపోతే నువ్వు ఉద్యోగాలు ఎవరికి ఇస్తావు మహాప్రభు అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చేతగాని హామీలు ఎందుకు ఇచ్చారు చంద్రబాబు గారు? జీవో నెంబర్ 77 100 రోజుల్లో రద్దు అన్నారు. 3 సంవత్సరాలు వచ్చింది, ఇంతవరకు రద్దు ఊసే లేదు. కాబట్టి ఏఎస్ఎఫ్ స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో విద్యార్థులు మొత్తం మీ వల్ల అనేక మంది ఇబ్బందులు పడతా ఉన్నారు. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు ప్రభుత్వ ఆదేశాలు జారీ చేశాము, ఏ ఒక్క కాలేజీలో కూడా ఫీజు రియంబర్స్మెంట్ సంబంధం లేకుండా విద్యార్థి సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్తా ఉన్నారు. సూటిగా అడుగుతా ఉన్నాం, ఇదే గుంటూరు జిల్లా కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ ఆలపాటి గారు తన సొంత ఎన్ఆర్ఐటి బీటెక్ కాలేజీలో సర్టిఫికేట్లు ఇవ్వట్లా. అదేవిధంగా ప్రభుత్వ యూనివర్సిటీ నాగార్జున యూనివర్సిటీలో సర్టిఫికేట్ ఇవ్వడంలో ఏమన్నంటే రియంబర్స్మెంట్ మీ లోకేష్ విడుదల చేయలేదు, మేము సర్టిఫికేట్లు ఇవ్వని చెప్పి వెనక్కి పంపిస్తా ఉన్నారు. రాష్ట్రంలో 19 ప్రభుత్వ యూనివర్సిటీలు మీ ఆదేశాలని ఒక పీస్ ఆఫ్ చెత్త పేపర్ లా చూస్తా ఉన్నారు. ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ 10 రోజుల్లో కనుక ఫీజు రియంబర్స్మెంట్ పైన స్పష్టత ఇవ్వకపోతే, అదేవిధంగా జీవో నెంబర్ 7 రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్ ఉద్యమాలు చేపడతామని హెచ్చరిస్తా ఉన్నాం. నిన్నగాక మనం చూసుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విడుదల చేశారు, రాష్ట్రంలో సంక్షేమ మాస్టర్ విద్యార్థులకి 10% మెస్ ఛార్జీలు పెంచాము, ఏ ఒక్క విద్యార్థికి ఇబ్బంది ఉండదని చెప్పని మేము తెలియజేస్తా ఉన్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీ ముద్దుల కుమారుడు నారా లోకేష్ గారికి సాక్షాత్తు నా చేతుల మీదుగా ఇచ్చాను. నవంబర్ 21, 2025 సంవత్సరంలో సాక్షాత్తు మీ ఇంట్లో ఇచ్చాను. అయ్యా, మీరు ఇచ్చేటువంటి మెనూ ప్రకారం డైట్ పెట్టాలంటే రోజుకి 3 సరుకులే 3 పూటలకి 73 రూపాయలు పడతా ఉన్నాయి. అగ్రికల్చర్ మార్కెట్ లో, గిరిజన కార్పొరేషన్ మార్కెట్ లో, ప్రభుత్వం గుర్తింపు ఉన్నటువంటి మార్కెట్ లో 73 రూపాయలు పడతా ఉన్నాయి. సార్, దయచేసి 80 రూపాయలు చేయమని చెప్పి డిమాండ్ చేస్తే మీరు 60 రూపాయలు చేశారు. కాబట్టి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం, ఈ రాష్ట్రంలో సంక్షేమ ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థి లోకం మీ కళ్ళకి ఏమన్నా బిచ్చగాళ్ళ కనిపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. తక్షణమే మెస్ ఛార్జీలు 100 రూపాయలు పెంచేంత వరకు కూడా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉద్యమాలు చేపడతామని హెచ్చరిస్తా ఉన్నాం.